హాయ్ ఫ్రెండ్స్. మన మొబైలు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మొబైల్ క్లీన్ ఎలా చేయాలో మీకు చెప్తాను. అయితే మనం ఫోన్ యూజ్ చేస్తుంటాం. తర్వాత ఈ ఫ్రంట్ గ్లాస్ పైన గానీ, ఈ వెనక బ్యాక్ సైడ్ గానీ డర్టీ ఉంటది. తుడవాలి. మనం దాదాపుగా తుడవలేము. అయితే స్ప్రే చేయమంటారు. ఆ స్ప్రే డైరెక్ట్‌గా స్ప్రే చేయాలి. వీటిపైన ఈ చార్జర్ గానీ, పవర్ బ్యాంక్స్ గానీ ఎక్కువ మనం యూజ్ చేసేవి. వీటిపైన మనం క్లీన్ ఎలా చేయాలో చెప్తాను. ఇలాంటి కాటన్ క్లాత్, ఒక స్ప్రే బాటిల్. ఈ స్ప్రే బాటిల్‌లో వాటర్ పోసి డెటాలు ఒక 5, 6 చుక్కలు, తర్వాత డిష్ డిష్ మనం బ బ డిష్ ఉంటది కదా! ఆ డిష్ వాష్ బార్‌లో ఆ లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ నేను 5 డ్రాప్స్ ఏస్తా. 5 లేకున్నా లేదా 2 లేదా 5 డ్రాప్స్ ఏస్తా. లిక్విడ్ మాత్రం 5 డ్రాప్స్ ఏస్తా. ఆ తర్వాత డెటాల్ కూడా 5 డ్రాప్స్ ఏస్తా. చేసి మిక్స్ చేసి ఇది స్ప్రే నేను వాడతా. కాటన్ క్లాత్ పైన. ఇలా కాటన్ క్లాత్ పైన స్ప్రే చేస్తా. ఇలా. ఇలా చేసి ఇలా స్క్రీన్ పైన, బ్యాక్ పైన, ఇలా బ్యాక్ పైన ఇలా చేయొచ్చు. ఇలా స్క్రీన్ ఆఫ్ చేయాలి. తర్వాత లేదా పౌచ్ కూడా ఇట్లా మొబైల్ ఫస్ట్ ఇలా పైనుంచి వెళ్ళి ఇలా స్మూత్‌గా ఇట్లా చేయాలి. మన కెమెరా లెన్స్ కూడా చేయాలి. తడి ఎక్కువగా ఉండద్దు. ఇలా తడి లేకుండా క్లీన్ అవుతది. తర్వాత మైక్ ప్లేస్‌లో కూడా ఇలా అయిపోతుంది. దీన్ని పక్కకేసుకొని పౌచ్‌ను కూడా మళ్ళీ వేరే ప్లేస్ తీసుకొని ఇలా ఇగో ఇట్లా. తర్వాత ఇలా సైడ్‌ది. మనం వాడిందంతా మనం టచ్ చేసుకుంటాం కదా! వాడుతాం కదా! ఈ పవర్ బటన్స్ కానీ, హోమ్ బటన్స్ కానీ ఇట్లా ఇలా చేయాలి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత వీటిని ఎప్పటిలాగే ఇది మన మొబైల్ క్లీన్ అయిపోయినట్టు. దాదాపుగా మనం క్లీన్ చేసుకున్నాం. ఇలా పవర్ బ్యాంక్స్‌ని కూడా ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత మన చార్జర్ కేబుల్. ఇలా ఈ చార్జ్ పెట్టే పిన్ ప్లేస్‌లో కూడా ఇది ఈ విధంగా 3, 4 టైమ్స్ ఇలా అంతే సరిపోతది. ఈ విధంగా. ఇలా అండి. ఇట్లా ఈ విధంగా నేను ఒకటి చెప్పిన ఈ స్ప్రే బాటిల్ వాడాలి. కాటన్ క్లాత్‌తో ఇలా చేయాలి. డైరెక్ట్ మాత్రం స్ప్రే చేయొద్దు. తర్వాత ఇట్లా ఈ విధంగా చేసుకోండి.